ఈశ్వరుణ్ణి తమంత తాము పొందలేని వాళ్ళని ఈశ్వరుడే పొందుతాడు. అప్పుడు కూడా వాళ్ళు ఏమంటారంటే ఇలా ఉండిపోతాం అని ఏడుస్తూ ఉంటారు జీవబుద్ధితోటి. తప్పు నాన్న, అందరూ పొందేశారు, మీరు ఉండిపోయారు, మిమ్మల్ని నేనే పొందేస్తానని మైనపు ముద్ద నల్లపూసల్లో తిరిగి తనే పుచ్చేసుకున్నట్టు జీవుల్ని తానే పొందేస్తాడు. వాళ్ళు ఏడుస్తున్నా వాళ్ళకి సిద్ధిని ఇచ్చేస్తాడు. ఇప్పుడు ఆ మహాప్రళయాన్ని జీవులు ఏడుస్తున్నా వాళ్ళు రోధిస్తున్నా తాను పొందడం రక్షణ హేతు అంటారా, తామసంతో కూడుకున్నటువంటి సంహార ప్రక్రియ అని మీరు పిలుస్తారా? ఇప్పుడు అలా చేసినటువంటి రుద్రుడి చేతి ధనస్సు సాత్వికమైనది, లోకరక్షణ హేతు అని నేను అంటాను, కాదని మీరు అనగలరా? కనుక ఇప్పుడు అది ఏమైంది? లోకములను ఏడిపించేటటువంటి వాడంటే వీడి మూర్ఖత్వం చేత ఇంకా ఇలా ఉంటానంటున్నాడు. యుగమైపోయింది, నీకు ఇంత సమయం ఇచ్చినా పొందలేకపోయావు, నేనే నిన్ను పొందేస్తానని పొందేశాడు పరమాత్మ. అది కూడా ఆయన యొక్క అనుగ్రహము. కాబట్టి ఇప్పుడు ఏమైంది? రోదయతి సర్వమంతకాలే ఇతి రుద్రః రుత్యా ధర్మానవ లోకయతి ప్రాపయతీతివా రుద్రః. ఇది ఒక చిత్రమైనటువంటి మాట. వేదము శబ్ద ప్రమాణమై మనకి ధర్మాన్ని బోధ చేస్తోంది. వేదం అంతా ఏం బోధ చేస్తుంది అంటే ధర్మమే. అందుకే వేదము మారితే దేనిగా మారింది అంటే రామాయణంలో చెప్పారు, వేద వేద్యే పరే పుంసీ జాతే దశరథాత్మజే వేద ప్రచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన. వేదము ధర్మమే కాబట్టి వేదము రాశీభూతమైనటువంటి ధర్మాన్ని నేర్పే కావ్యముగా రామాయణంగా వచ్చింది. ధర్మమే రాశీభూతమైనటువంటి భగవానుడు రామో విగ్రహవాన్ ధర్మగా రాముడిగా వచ్చాడు. ఇప్పుడు వేదం మీకేం చెప్తుంది? ధర్మమే చెప్తుంది. నువ్వు ఇలా ఉండు, ఇలా ప్రవర్తించు, ఇదే మాట చెప్తుంటుంది వేదం. ఈ ధర్మాన్ని ఎలా చెప్తుంది వేదం అంటే మీకు సూక్ష్మంగా ఒక మాట చెప్తారు. పెద్దలు ఏమంటారంటే, అంటే ఇప్పుడంటే లోకంలో కొంచెం ఆ మాటలు లుప్తమైపోతున్నాయి. పూర్వకాలంలో పెద్దలు ఎవరి దగ్గరికైనా మనం వెడితే, నాయన నీ ఇష్టాపూర్తములు జరుగుచున్నవా అని అడిగేవారు. ఇది సాధారణంగా గురువులు శిష్యుడు ఒక నెలలో 2 నెలల్లో కనపడితే గురువు శిష్యుడిని అడుగుతాడు, ఏమయ్యా నీ ఇష్టాపూర్తములు నడుస్తున్నాయా అని అడుగుతాడు. ఇష్టాపూర్తములు నడుస్తున్నాయా అంటే ఏమిటండి అంటాం మనం. ఇష్టాపూర్తములు అంటే ఏమిటో తెలుసా అండి? 2. ఒకటి, మీకు కాయికమైన శక్తి ఉంటుంది, అంటే శరీరమునందు కొంత శక్తి. ఈ శక్తితో ఏం చెయ్యమని శాస్త్రం చెప్పిందంటే మీరు ఈశ్వర సేవ చెయ్యమని చెప్పింది. నేను ఆర్టీసీలో పనిచేసే ఒక గౌరవప్రదమైన ఉద్యోగి వెంకటనగర్ శివాలయంలో చీపురు పట్టుకు తుడుస్తూ ఉంటారు, నేను చూస్తూ ఉంటాను. అప్పర్ చేసేవారు. ఇది మీకు ఎదర శివమహాపురాణంలో వస్తుంది, పెరియ పురాణంలోంచి. మీ శరీరములో ఉన్న బలం బతికున్న దగ్గర నుంచి చచ్చిపోయే వరకు నా వాళ్ళనుకున్న మీ వాళ్ళ కోసమే కాదు, ఏదో ఒక సేవకు ఉపయోగపడాలి. ఈశ్వరుడి యొక్క వాహనం వెళ్ళిపోతుంటే మీరు వెళ్ళి అడగాలి. వాళ్ళు చీ అన్నా పర్వాలేదు, అయ్యా ఒక్కసారి వహిస్తానని అడగాలి. వాళ్ళు ఇస్తే వెంటనే భుజాన్ని పట్టాలి. శరీరము దానికి ఉపయోగపడాలి. మీరు ఎక్కడికైనా వెడితే ఓసారి దేవాలయాన్ని తుడవాలి. మీరు ఎదర భస్మం గురించి చెప్పినప్పుడు బ్రహ్మోత్తర ఖండంలో విందురు కానీ, స్కాంద పురాణం బ్రహ్మోత్తర ఖండంలోంచి అనుసంధానం చేస్తాను, అక్కడ విందురు కానీ. ఎందుకంటే పేరుకి శివమహాపురాణం అంటున్నాను కానీ నేను శివాష్టోత్తరం, పెరియ పురాణం, శివమహాపురాణం ఎన్నింటినో అనుసంధానం చేస్తున్నాను. మళ్ళీ ఇందులో తెలుగులో చేయబడినటువంటి సాధికారికమైనటువంటి శివమహాపురాణాన్ని కొంత సమన్వయం చేస్తున్నాను. కాబట్టి అంటే ఇదంతా నా ప్రజ్ఞాన్ని నేను చెప్పట్లేదు, అదొక ఈశ్వరానుగ్రహం అని చెప్తున్నాను. మీ వంటి పెద్దలు కూర్చోవడం వల్ల ఈశ్వరుడు నాతో పలికించుంటుంటాడు. కాబట్టి ఇష్టాపూర్తములు అంటే మీ కాయికమైన శక్తిని ఈశ్వరుడి కొరకు ఉపయోగించుట. మీరు కొంత ద్రవ్యాన్ని ఆర్జించారు. ఈ ద్రవ్యాన్ని ఆర్జించినప్పుడు ఈ ద్రవ్యంలో కొంత భాగాన్ని మీ శక్తి మేరకు ఈశ్వరార్చనలో మీరు ఉపయోగించి తీరాలి. లేకపోతే ఉత్తరగతులు ఎక్కడి నుంచి వస్తాయి? మీరు మీ సంసారం కోసం ఖర్చు పెట్టింది 0, మీకే ఫలితాన్ని ఇవ్వదు. అది మీ ధర్మం, అంతే, ఖర్చు పెట్టారు. మీరు హుండీలో వేసిన రూపాయి మీకు ఉత్తమ లోకాలని నిర్ణయం చేస్తుంది. మీరు అయ్యప్ప స్వామి గుళ్ళో ₹1 వేశారనుకోండి, ఓ నియమం పెట్టుకున్నారనుకోండి. ఒక ఉదాహరణకి చెప్తున్నాను, నేను 40 రోజులు శివమహాపురాణం వింటూ ప్రతిరోజు ₹1 హుండీలో వేస్తాను అనో నిర్ణయం పెట్టుకున్నారనుకోండి. ఈ హుండీ తెరిచి చూసి దీంట్లో రేపు పొద్దున్న ఇక్కడ అయ్యప్ప స్వాములు అందరూ పూజలు చేస్తారు. స్వామివారి దగ్గర బోల్డన్ని జ్యోతులు వెలిగించినప్పుడు ఒత్తులు కొన్న దాంట్లో మీ ₹1 వెళ్ళింది అనుకోండి.
ఆ రూపాయితో వెలిగినటువంటి దీపం ఉత్తరోత్తర జన్మలలో ఎక్కడ మిమ్మల్ని రక్షిస్తుందో మీకు తెలియదు, ఎక్కడి నుంచి వచ్చిందో ఈ పుణ్యం, కానీ కాపాడేస్తుంది. మీ ద్రవ్యంలోంచి ప్రయత్నపూర్వకంగా మీరు ఖర్చు పెట్టాలి. ఇది స్థాయిని బట్టి ఉంటుంది. ఒక మహాత్ముడు దేవాలయ నిర్మాణం చేయగలిగినటువంటి వాడై ఉంటాడు, వేరొక మహాత్ముడు ₹1 హుండీలో వేయగలిగిన వాడై ఉంటాడు, వేరొక మహాత్ముడు ఏదో ఒక సేవకి కొంత డబ్బు కట్టి సేవ చేసుకోగలిగిన వాడై ఉంటాడు. దీన్ని ఇష్ట అంటారు. అంటే ద్రవ్యమును, కాయికమైనటువంటి శక్తిని ఈశ్వరుని యొక్క అనుగ్రహము కొరకు వెచ్చించుట. ఇది చేస్తున్నావా? గురువు శిష్యుణ్ణి అడుగుతాడు, నీ ద్రవ్యం దాచేసుకోవడమేనా, నువ్వు కూడా అలా ఖర్చు పెడుతున్నావా? అందుకే గురువుగారు ఫ్రీగా కూర్చోకూడదు పూజకి. ఎప్పుడు చెప్పిన గురువుగారు కూడా డబ్బు కట్టాలి, లేకపోతే ఇంకెందుకు ఆ గురువు బరువు, తనకి ఫ్రీయా, మిగిలిన వాళ్ళు డబ్బులు కట్టాలా, ఇంకెందుకు, తను కూర్చుంటే తను కట్టాలంతే. కాబట్టి ఇష్ట, దీన్ని ఇష్టం అంటారు. రెండవది పూర్తము. పూర్తం అంటే ఏమిటో తెలుసా అండి? మీకు అటువంటి అర్హత శరీరములో ఇయ్యబడితే ప్రయత్నపూర్వకంగా మీరు ఒక చోట కూర్చుని, అయ్యా నేను హవిస్సు వేస్తానండి అగ్నిహోత్రంలో అని అడగాలి, నేను ఒక సమిధ వేస్తానండి అని అడగాలి. నేను చూపించాను, నాతో కామకోటి పీఠానికి వచ్చిన వాళ్ళకి నేను చూపించాను, చూడండి. శివుడికి అర్చన జరుగుతుంటే సాయంకాలం జరగబోయే అర్చనకి అక్కడ ఒక బ్రహ్మచారి కూర్చుని అన్ని దళాలకి 3 ఆకులు ఉండేటట్టుగా జాగ్రత్తగా దళాల్ని కత్తిరించి ఓ పళ్ళెంలో పెడుతున్నాడు. అదొక సేవ. అలా మీరు ఒక అగ్ని కార్యం చెయ్యాలి, మీరు ఒక హోమం చెయ్యాలి. రేపు సుబ్రహ్మణ్య హోమం జరుగుతుంది. మీకు చెయ్యడం చేత కాకపోవచ్చు, మీ ద్రవ్యం వేసి మీరు ఆచార్యముఖేనా అని కూర్చోవాలి. కూర్చుంటే ఇప్పుడు ఆచార్యులు చేస్తారు, కానీ ఎవరికి ఆ ఫలితం? మీకే. అప్లికేషన్ రాసిన వాడు ఎవరైనా సంతకం పెట్టిన వాడికే చెక్ వస్తుంది. అలా ఫలితం మీకే వస్తుంది. కాబట్టి పూర్తము, ఈ రెండు మీరు చేసి తీరాలి. ఇది పరమధర్మము మనుష్య జన్మకి. ఈ రెండూ చేయకపోతే మీ ధర్మాన్ని మీరు విస్మరించినట్టు. డబ్బు దేనికి? దాచుకోవడానికి. శక్తి దేనికి? ఇంట్లో వాడుకోవడానికి. ఇంకా ఎక్కువైపోయి డాక్టర్ గారు చాలా ఎక్కువైపోతోంది నీలో శక్తి అంటే మార్నింగ్ వాక్ ప్రయత్నపూర్వకంగా రోడ్ల మీద బడి తిరిగి తగ్గించుకోవడానికి. అంటే నేను తిరిగే వాళ్ళందరినీ తప్పు పట్టట్లేదు, వాళ్ళు మహాత్ములై ఉండి ఉండవచ్చు. వాళ్ళని నేను ఒకవేళ వాళ్ళు ఏమో ఎటువంటి భావనతో చేస్తున్నారో అది నేను తప్పు పట్టి మాట్లాడటం లేదు. కనుక ఇష్టాపూర్తములు ఈ రెండూ చేయవలెను. ఈ రెండూ ధర్మ మార్గము వైపుకి మీ మనస్సుని, శరీరాన్ని తిప్పుకోవడానికి మీరు ఉపయోగించుకుంటారు. ఇట్ ఈజ్ ఎ సెల్ఫ్ చెక్. మీకు మీరు, నా దగ్గర ఇంతుంది, ఒకవేళ గభాలన డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఒక ₹1000 ఖర్చు పెట్టవలసి వస్తే నేను పెడతానా పెట్టనా? పెట్టగలను. ఏం భగవంతుడి పేరు చెప్పేటప్పటికి ఎందుకు వెనకంజ వేస్తున్నానో, కాబట్టి నేను పెడతాను. మీకు మీరే న్యాయమూర్తి.